దేవరాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ వార్ 2తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వచ్చే వారం ఆగస్టు 14న ఈ మూవీ బాక్సాఫీస్లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్ ఇస్కేర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలే చెప్పుకొచ్చారు. ముందుగా బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ, నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోలేదు. కుంఫు పాండా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను ఒక చరిత్ర, రేపు ఒక రహస్యం, నేడు అనేది ఒక బహుమతి. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరిగిపోయిన దాని గురించి ఆలోచించను, వర్తమానంపై ఫోకస్ చేస్తా. వార్ 2 సినిమా విషయానికి వస్తే కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సార్తో పనిచేయాలనుకున్న ఉత్సాహం వల్లే వార్ 2 మూవీని ఓకే చెప్పా. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే మొదట్లో ఫ్యామిలీని పక్కన పెట్టి మొత్తం సినిమాలకే పరిమితం అయ్యా. వారంలో 7 రోజులు గార్డింగ్కే వెళ్ళేవాడిని. అంతే నెలలో 30 రోజులు గార్డింగ్స్కే కేటాయించేవాడిని. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకున్నా. ఆదివారం సెలవు తీసుకుంటున్నా. నా పిల్లలు అభయ్, భార్గవ్కు సమయం కేటాయిస్తున్నా. ఎందుకంటే వారితో నేను సరదాగా ప్రశాంతంగా గడిపేది ఒక్కరోజే. నా పిల్లలు కూడా నాలాగే హీరో కావాలని నేను ఎప్పుడూ చెప్పను. అది చెయ్యాలి, ఇది చెయ్యాలని ఆశించడానికి బదులు వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతా. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మి ప్రగతి ప్రేమగా వడ్డించి పెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంటలు చేస్తూ ఉంటాను. నాకు బిర్యానీ అంటే ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చారు.